క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్న ఆమనిని జగ్గారెడ్డి పరామర్శించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమనికి జగ్గారెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు. తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదని అన్నారు. ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలని అన్నారు. నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలని జగ్గారెడ్డి కోరారు. నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ వీళ్ళ కోసం బతికిన అంతే. మంచి పని చేసిండు. 6 నెలల ముంగట వస్తే బాగుండేమో, నాకు రాకుండానేమో. అట్లంతా బాధ ఉంది. హ్యాపీగా సాగిపోతుంది. ఏదో ఉండదు అట్లా బతుకుతున్నాం. 10 నెలల సడన్ గా వచ్చేసరికి స్టన్ అయిపోయినాం అందరం. నేను ఒక 6 మంత్స్ దామోదర్ సాబ్తో కూడా మాట్లాడిన చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే వచ్చింది స్టేట్మెంట్. ఏది స్క్రీనింగ్ సెంటర్లో పెట్టాలి, స్టేట్ అన్ని గ్రామాలు అన్ని ఊర్లు టోటల్ స్టేట్ అంతా అన్ని ఊర్లు సార్. ఈ బాధ భరించలేము. అమ్మో ఇది నరకం. ఇది అసలు ఈ క్యాన్సర్ అనేది రావద్దు ఎవరికి. అంత ఘోరం ట్రీట్మెంట్ ఉంది సార్. నరకం. నేను బతుకుతున్నా అంటే ఎప్పుడో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా కానీ వీళ్ళ కోసం బతికిన అంతే. మంచి పని చేసిండు. 6 నెలల ముంగట వస్తే బాగుండేమో, నాకు రాకుండానేమో. అట్లంతా బాధ ఉంది. హ్యాపీగా సాగిపోతుంది. ఏదో ఉండదు అట్లా బతుకుతున్నాం 10 నెలల. క్యాన్సర్ బాధితురాలికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్న ఆమనిని జగ్గారెడ్డి పరామర్శించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమనికి జగ్గారెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని అన్నారు. తనకు సాయం చేసి వీడియోలు ఫోటోలు తీయించుకునే అలవాటు లేదని అన్నారు. ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలని కూడా అన్నారు. నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నడిచేందుకు దాతలు ముందుకు రావాలని జగ్గారెడ్డి కోరారు.